అంగన్వాడీల సమ్మెతో ఈ రాష్ట్రంలో సమ్మె సైరన్ మారుమ్రోగుతుంది. ఒక్కసారిగా ఉద్యమాల ఆంధ్రప్రదేశ్గా మారిపోయింది. అంగన్వాడీ ఉద్యమం ఈ సమ్మెకు దారి చూపించింది. ఒకలంట ఒకళ్ళు దారంట దారున్నట్లుగా ఈ రోజున అంగన్వాడీ సమ్మె 18 రోజులు చేరుకుంది. న్యాయవాదుల సమ్మె చేస్తూ ఉన్నారు. సమగ్ర శిక్ష సిబ్బంది సమ్మెలోకి దిగారు. దీనికి తోడు పారిశుధ్య కార్మికులందరూ కూడా సమ్మెలోకి దిగారు. ఇంకా అనేక మంది సమ్మెలోకి దిగేట్టు సమ్మె బాట పడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాజకీయ సైన్యం వాలంటీర్లు కూడా వాళ్ళు కూడా మేము సమ్మెలోకి దిగుతామని చెప్తున్నారు. ఇంతమంది ఇన్ని సమ్మెలు చేస్తూ ఉంటే ఈ ఆంధ్ర పాలకుడు మాత్రం ఆడుదాం ఆంధ్ర అని చెప్పైన క్రికెట్లు పట్టుకుని ఆటలాడుతున్నటువంటి పరిస్థితి. ఇంతమంది సమ్మెలోకి దిగితే, ఇన్ని లక్షల మంది సమ్మెలోకి దిగితే సమ్మె సమస్యను పరిష్కరించడం మానేసి సమ్మెని ఎట్లాగ విచ్ఛిన్నం చేయాలా, తాళాలు బద్దలు కొట్టాలా, దాన్ని ఎట్లా కలెక్టర్కి ఎలా దీన్ని సమ్మెని డైల్యూట్ చేయాలా ఇనే ఆదేశాలని రాష్ట్ర ప్రభుత్వం ఇస్తూ ఉంది. మంత్రి ఏమో మేము తాళాలు బద్దలు కొట్టని మేము చెప్పలేదంటాడు, కానీ కింద జరిగేదంతా తాళాలు బద్దలు కొడుతున్నటువంటి పరిస్థితి ఈ రోజున కనపడుతుంది. చర్చలు దేనికోసం చేస్తున్నారని అడుగుతున్నా. సమస్యలు పరిష్కరించుకోవడం కోసం మీరు చర్చలు జరుపుతున్నారా? సమ్మెను విరమించుకోండి అని చెప్పడం కోసం మీరు చర్చలు నడుపుతున్నారా? ఈ బొత్స సత్యనారాయణ, సజ్జల రామకృష్ణ ఈ మంత్రివర్గ ఉపశమనం అసలు ఈ రాష్ట్రాధినేత జగన్మోహన్ రెడ్డి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళు అడుగుతున్నది 4.5 ఏళ్లుగా పాదయాత్ర నాడు తెలంగాణ కంటే అధికంగా వేతనాలు చెల్లిస్తున్నారనే మాట ఏమైందని అడుగుతున్నారు. 4.5 ఏళ్లుగా ఎందుకు అమలు చేయలేదని చెప్పి అడుగుతున్నారు వాళ్ళు. ఇంకెప్పుడు అమలు చేస్తారని చెప్పంటుంటే మరి మంత్రి ఏమో ఇది జీతాలు పెంచే సమయం కాదని, అంటే జీతాలు పెంచే సమయం కాబట్టి జీతాలు పెంచే సమయం ఎప్పుడో కూడా చెప్పాలి కదా, ఎప్పుడో చెప్పాలి కదా. మరి యొక్క మంత్రివర్గ ఉపసంఘ నాయకుడు అయినటువంటి బొత్స సత్యనారాయణ ఏమో ఎన్నికల తర్వాత అంగన్వాడీల జీతాలు పెంచుదంటున్నాడు. అంటే ఎన్నికల తర్వాత నువ్వే ఉంటావా? నువ్వే ఉంటావా? లేకుంటే రాబోయేవాడు ఉంటాడా? రాబోయేవాడు పెంచుదాడని నువ్వేనా చెప్తున్నావా? ఏమిటి ఇలాంటి మాటలు చెప్పడంలో ఏమిటి ఉద్దేశం ఏంటి? అది ఎంత ఎంత అభాషగా ఈ మాటలు వ్యక్తీకరణ చేస్తున్నారనేటువంటిది మనకు అర్థమవుతుంది. అందువల్ల అంగన్వాడీలు తాడో పేడో తేల్చుకోవాలి. ముఖ్యంగా మా యొక్క కనీస వేతనం రావాలి. తెలంగాణ 18,000 చేసింది, 13,600 చేసింది. నువ్వు 11,500 దగ్గర ఉన్నావు. రోజు రోజుకి ధరలు పెంచుతున్నావు, సంవత్సరం ధరలు పెంచుతున్నావు. ఈ ధరలతో మేము ఎట్లా బతికేది? నువ్వు చెప్పిన మాటే కదా అని చెప్పి ఈ రోజున అంగన్వాడీలు ఎదిస్తున్నారు. అందువల్ల 18 రోజు ఎన్ని రోజులైనా కానీ నువ్వు జీతం కట్ చేసినా కానీ మాకు కనీస వేతనం ఇవ్వడం ప్రధానమైన డిమాండ్. తర్వాత డిమాండ్ సుప్రీంకోర్టు తీర్పు రకంగా గ్రాట్యుటీ ఇవ్వడం కావచ్చు, లేకుంటే ఇతర యాప్ల భారం కావచ్చు, రోజువారీ పనిలో ఉండేటువంటి సమస్యలు కావచ్చు, ప్రమోషన్లకు సంబంధించిన సమస్యలు కావచ్చు, జీతంతో కూడిన సెలవు సంబంధించి కావచ్చు, ఇవన్నీ సమస్యలు పరిష్కరించాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు, సమ్మెని కొనసాగిస్తున్నారు. ఆ రకంగా ఈ సమ్మెకి బలపరుస్తున్నాం, అభినందనలు తెలియజేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి విరమించుకోవాలని చెప్పి అంగన్వాడీలతో చర్చలు జరిపి సమస్యల మీద చర్చలు జరిపి ప్రధాన సమస్యలు పరిష్కరించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం.